చేసుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమలిగిన మా తండ్రి, మీ కొన్ని మాటలు మేము వినవచ్చుండగా ఎలా ఆరాధించాలనో ఈ ఆరాధన భాగ్యం మీరు మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రభు చెబుతున్న నేను, వింటున్న మీ పిల్లలు, వినడానికి మీ పిల్లలుగా, చెప్పడానికి మా జీవితాలుగా మేము సరిపెట్టుకొని సరిదిద్దుకొని మా జీవితాలు ఉండక వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించే భాగ్యాన్ని మీరు కలిగించి కృప చూపించమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పలుకున్న తండ్రి, ఆమేన్. అదేవిధంగా గడిచిన వారం అంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఈరోజు సజ్జులకు ఉంచిన దేవునికి ప్రభు పేరట వందనాలు. సంఘమైన మీకును పెద్దలకును అందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాండి. మనము కొన్ని విషయాలు ఆరాధనలో మొట్టమొదటిగా యేసు ప్రభుని చూసి ఆరాధించే భాగ్యము కొందరికి దక్కినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. దేవుణ్ణి వాళ్ళు ఆరాధించే విధానం బైబిల్లో క్లుప్తంగా దేవుడు మనకు సెలవిస్తున్నట్టు ఒక విషయం. మనం దేవుణ్ణి ఆరాధించే ముందు కొన్ని విషయాలు మనకు ఆలోచన గ్రహింపు అనేది ఖచ్చితంగా అవసరం. ఆరాధన, విజ్ఞాపన, క్లుప్త ఆరాధన, కొన్ని కార్యక్రమాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో అన్ని కొట్టుకుంటూ మనం వెళ్ళిపోవద్దు. దేనిది దానికి విడదీసి అమర్చి చక్కగా దాన్ని మనము ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడే కొన్ని విషయాలు మనకు అనేది అర్థమవుతూ ఉంటాయి. మనము ఆలోచించి మనసు పెట్టకపోతే గుంపులో గోయిందా అన్నట్లు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. జీవితం అంతా అలాగే ఉంటుంది. మార్పు అనేది మనకు రాదు. ఆరాధన అనగానే యేసుక్రీస్తు ప్రభు నామమున సమర్పిస్తున్నాము తండ్రి అనాలి. రెండోది విజ్ఞాపన చేసేటప్పుడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అనాలి. అది కూడా యేసుక్రీస్తు ప్రభు నామములని అనాలి. మనము ఆరాధన టైంలో విజ్ఞాపన చేసామనుకోండి, విజ్ఞాపన టైంలో ఆరాధన చేసామనుకోండి, ఆ రెండిటికి శృతి ఉండదు. కనుక ఆ శృతి ఉండాలి, విజ్ఞాపన ఉండాలి. క్లుప్త ప్రార్థన అనగానే చాలా పొడుగైన ప్రార్థన కాదు, అది చాలా లిమిట్ ఉంటుంది, చిన్న ప్రార్థన అన్నమాట. దాన్ని క్లుప్త ప్రార్థన అంటుంటారు. ఏదో క్లుప్త ప్రార్థన అని అప్పుడప్పుడు వింటాము కనుక మనం ఏమనుకుంటామంటే, ఓహో చాలా పెద్ద ప్రార్థనేమో ఇది. ఆ పెద్ద ప్రార్థన పేరు విజ్ఞాపన ప్రార్థన అంటుంటారు. దాన్ని పెద్ద ప్రార్థన పేరు ఏమంటారంటే విజ్ఞాపన ప్రార్థన. దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అది ఇటువంటి టైంలో ఇటువంటి సందర్భాలలో సమయం సరిపోదు కనుక దానికి ఒక లిమిట్ ఉంటుంది. అందుకని ఎంతవరకు చెప్పారో అంతవరకు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చినా ఎక్కడేసిన గొంగలి అక్కలే ఉన్నట్లు ఉంటుంది మనది. అలా కాకుండా ఇప్పుడు మనం ఉంటున్నది ఆరాధన వాక్యము వింటున్నది, దేవుణ్ణి స్తుతించాలి, దేవుడు చేసిన మేలుని మర్చిపోకుండా. రెండోది ఏంటంటే కలిసి ఆరాధించే ఆరాధన అయితే ఉంటుందో ఇక్కడ మెయిన్గా ఆరాధించే వాళ్ళు ఫెలోషిప్ కోసము, సంఘాల కోసము ఆరాధిస్తూ ఉంటారు. తర్వాత మనకు వ్యక్తిగతంగా ఆరాధిస్తున్న ఆరాధన ఎలా ఉండాలి అంటే కుటుంబం కోసము, మన జీవితాల కోసము, ఆయన చేసిన మేలుల కోసము ఆరాధించే, కింద నుంచి ఆరాధిస్తున్న వాళ్ళు ఆరాధించే ఆరాధన ఉండాలి. కనుక ఏ ఆరాధనకు క్రమంగా పాటిస్తే మనకు నూతనంగా వచ్చిన వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మన మనసులో ఉంచుకుందాం. మనకు ఉంటుంది 15 నిమిషాలు 10 నిమిషాలు కనుక మీరు మిగతాదంతా కూడా ఆలోచించండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇకపోతే మనకు ఆరాధన అనేది ఈ లోకానికి సృష్టికర్త అయిన యేసు ప్రభు భూమి మీద పుట్టగానే ఒక ఆరాధన జరిగినట్లు మనకు కనబడుతుంది బైబిల్లో. అది డిసిప్లిన్ ఆరాధన కనబడుతూ ఉంటుంది, సైలెంట్ ఆరాధన కనబడుతూ ఉంటుంది, దేవుణ్ణి మహిమపరిచే ఆరాధన కనబడుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు చేసిన ఆ ఆరాధన క్రిస్మస్ ఆరాధన అని మనం అనొచ్చు. అంతే కదండి. ఆయన జన్మించినప్పుడు జరిగిన ఆరాధన ఉంది బైబిల్లో. ఇప్పుడు క్రిస్మస్ అనే పేరు మీద ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ ఆరాధనలో దేవుడు ఆనందపడుతున్న ఆరాధన కనబడుతుందా? లేదు మనం ఏర్పరచుకున్న ఆరాధనలో మనము ఆనందపడుతున్న ఆరాధన ఉందా అని మనం ఆలోచిస్తే ఎక్కువగా మనకేం కనబడుతుందనంటే మనం ఏర్పరచుకున్న ఏ ఆరాధన అయితే ఉందో ఆ ఆరాధనలో మనమే ఆనందపడుతుంటాం, మనమే సంతోషిస్తూ ఉంటాం, మనమే దాన్ని ఏం చేస్తూ ఉంటామో చెప్పండి, బంధువులతో షేర్ చేసుకుంటాం, పంచుకుంటూ ఉంటాం. దేవుడు కోరుకుంటున్న ఆరాధన వేరు,
దేవుడు కోరుకునే ఆరాధన ఏది అని మనం ఆలోచిస్తే దేవుడు ఆనందపడే ఆరాధన అయి ఉండాలి. ఏది చేసినా కానీ కూడా దేవుడు ఆనందించే ఆరాధన అయి ఉండాలి. ఆ ఆరాధనలో మనకు సంతృప్తి, ఆనందాన్ని కలిగించాలి. కానీ అలాగే అని దేవుణ్ణి బాధ పెట్టి మనము ఆనందపడము అది దేవుని చట్టములో న్యాయమైనది మాత్రము కాదు. ఇది దేవుని చట్టం. వాక్యం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మనం అడుగులు వేస్తే బాగుంటుంది. అందుకనే దేవుడు అన్నాడు, ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అని బైబిల్లో దేవుడు స్పష్టంగా మనకు చెప్పినట్లు కనబడుతూ ఉంటుంది. ఈ ఆరాధన పేరు మీద లేనివి మనము కలుపుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఏ ఆరాధన? క్రిస్మస్ ఆరాధన గురించి నేను మాట్లాడుచున్నది. క్రిస్మస్ ఆరాధన దేవుడు చేసినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, లేదా ఏకంగా ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవదూతలు చెప్పినట్టుగా ఆరాధన జరిగినట్టు కనబడుతూ ఉంటుంది. అది దేవదూతలకు దేవుడిచ్చిన పర్మిషన్. ఆ ప్రకారంగానే వాళ్ళు వచ్చారు, చక్కగా ఆరాధన అనేది జరిగినట్లు కనబడుతుంది. అది ఎక్కడ ఉంది అని అంటే లూకా సువార్తలోనే ఉంది. ఎవరు ఆరాధించారు అని అంటే మేధావులు కాదు, వచ్చి ప్రారంభంలో ఆరాధించిన వాళ్ళు, పండితులు కాదు, ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు కాదు. ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు పండితులు కనబడుతుంటారు. ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు మంచి మంచి భక్తులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఈ మంచి మంచి భక్తులకు దొరకని భాగ్యము, మేధావులకు దొరకని భాగ్యము, పండితులకు దొరకని భాగ్యము, ఏ ఎన్నిక లేని వారికి దొరికిన గొప్ప భాగ్యము ఆ సృష్టికర్త ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా జరిగిందో ఆరాధన ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయానికి వెళ్తే నిజంగా వాళ్ళు అంత లెక్కలేని వాళ్ళ అని ఆలోచిస్తే సమాజంలో నేటికి కూడా ఈ సమాజము వాళ్ళని లెక్కలేని వాళ్ళగానే చూస్తూ ఉంటుంది. కానీ ఈ లెక్కలేని వాళ్ళని దేవుడు గొప్పవాళ్ళుగా చేశాడు. ఎవరైతే గొప్పవాళ్ళని మేధావులు అనుకుంటున్నారో దేవుడు పర్మిషన్ మాత్రం తొందరగా వారికి ఇవ్వలేదు అని కనబడుతుంది. అందుకని ఒక సామాన్యులను దేవుడు తీసుకున్నాడు ప్రారంభంలోనే ఆరాధించడానికి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు ప్రపంచాలకే జ్ఞానులైన వారికి కూడా అవకాశాన్ని ఇచ్చాడు. ఒకసారి మనం లూకా సువార్త 2వ అధ్యాయానికి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఆరాధించారో మనకు నేర్పిస్తున్న ఆరాధన కనబడుతూ ఉంటుంది. చూద్దాం, ఈ సందర్భంలో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. సమయం తక్కువగా ఉంది కనుక లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం రాసిన మాటను చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం రాసిన మాటని. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూడండి, ప్రచురము చేసిరి. ఏ దూతలైతే వచ్చాయో, వెలుగంతా కూడా కమ్మిందో, ఆ వెలుగులో దూతలు చేసిన ఏ అయితే రిపోర్ట్ ఉందో ఆ సమాచారం అంతా కూడా గొర్రెల కాపరులు చక్కగా భద్రపరుచుకున్నారు. వీళ్ళు చక్కగా భద్రపరుచుకొని ఏం చేస్తారు అంటే వెంటనే పరలోకానికి వెళ్ళిపోయిన దూతలు తర్వాత వీళ్ళు రావడము, బెత్లెహేము వరకు వెళ్ళడము, ఆ తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూడడము, అక్కడ మరియమ్మను చూడడము, యోసేపు గారిని చూడడము, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అంటే మేము ఏదైతే విన్నామో, మేము ఏ సమాచారం అయితే విన్నామో, ఎవరైతే ఈ సమాచారాన్ని మాకు అందించారో, ఈ సమాచారాన్ని మేము విన్నది అదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా మేము చూస్తుంటే ఇది అంతా అలాగే కనబడుతుంది అని బాగా చక్కగా అర్థమైంది వాళ్ళకు. ఎవరు వీళ్ళు? పండితులు కాదు. ఎవరు వీళ్ళు? ఎదురు చూసిన వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? మేధావులు కారు. ఎవరు వీళ్ళు? ప్రపంచాన్ని తలకిందులు చేసేవాళ్ళు కాదు. కానీ ఎవరికి ఈ భాగ్యము దక్కింది అని మనం ఆలోచిస్తే ఎవరైతే ఎన్నిక లేని వారుగా కనబడుతున్నారో ఈ సమాజానికి నేరుగా వాళ్ళ దగ్గరికి దూత రావడము, చక్కగా ఇవంతా కూడా రిపోర్ట్ ఇవ్వడము, ఆ రిపోర్ట్ ప్రకారంగా సమాచారం అంతా కూడా అక్కడ కనబడుతున్న విషయాన్ని చూశారు. చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా చాటించారు. అందరికీ చాటించిన తర్వాత కింద మాట అంటున్నాడు 18వ వచనములో, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చూడండి, మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే
అంటున్నాడు. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొని భద్రము చేసుకునేను అన్న మాట కనబడుతుంది చూడండి. అక్కడ అందరికీ సమాచారం వెళ్ళిపోయింది. సమాచారం విన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ఆశ్చర్యపడిరి. ఎలా ఆశ్చర్యపడ్డారు? వాళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడిరి అని కనబడుతుంది. ఇదేంటి వీళ్ళు చూస్తే గొర్రెల కాపరులుగా కనబడుతున్నారు, ఏకంగా ఇంత రిపోర్ట్ ఇస్తున్నారు, ఇంత సమాచారాన్ని ఇస్తున్నారు, ఇంత వార్త ఇస్తున్నారు, ఏకంగా వాక్యాన్ని ప్రచురిస్తున్నారు. వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళు వాక్యాన్ని ప్రచురిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇంతకీ ఏ సువార్తను వాక్యాన్ని ప్రచురిస్తున్నారు? లోకాలను కలిగజేసిన సృష్టికర్త అయిన ఆయన భూలోకానికి వచ్చాడు, మానవులని రక్షించడానికి ఒక రక్షకుడు జన్మించాడు అని వార్త అందరికీ తెలియజేసినట్టు కనబడుతూ ఉంటుంది. నిజంగా ఈ వార్త అందరికీ తెలియజేస్తున్నప్పుడు అందరూ మిక్కిలి ఆశ్చర్యపోయారు అని కనబడుతుంది చూడండి బైబిల్లో. ఇంతకీ ఆ సువార్త వీళ్ళకి అందిందా అంటే వీళ్ళకి అందింది. వీళ్ళకి అందింది వీళ్ళ యాంగిల్లో తీసుకొని ఆ సువార్తను వెళ్ళిపోలేదు, కానీ ఏ దేవదూతలు ఎలా చెప్పారో అలాంటి సువార్తని ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అలా ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళిపోవడమే కాదు, మళ్ళీ ఆ సువార్తను ఎక్కడ కూడా మార్చకుండా ఆయనను ఎలా ఆరాధించాలో కూడా అక్కడ చక్కగా కింది వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆ వచనం కూడా చదువుకుందాం. అదేవిధంగా ఆయన అంటున్నాడు, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని వైపరుచుచో స్తోత్రము చేయుచో తిరిగి వెళ్ళిరి అనే మాట చూడండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎలా చెప్పబడ్డదో ఆ విన్నవి కన్నవి ఆ మాటలు అన్నీ కూడా మళ్ళీ ఎత్తి పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరిచిరి అని చెప్తున్నాడు. దేవుణ్ణి మహిమపరిచిరి, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు వాళ్ళు. అంటే స్తుతి ఎలా చెల్లించాలో, ఆరాధన ఎలా చెల్లించాలనో నేటి క్రైస్తవులకు ఏ వేదిక అయితే ప్రభు సువార్త లేదో, ఏ సువార్త వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారో, నిజంగా వీళ్ళు చేసిన సువార్తకు జరుగుతున్న సువార్తకు క్రిస్మస్లో వాళ్లకు వీళ్ళకున్న వ్యత్యాసము భూమికి ఆకాశానంత వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. అంటే క్రిస్మస్ సువార్త అనేది మరొక రకంగా మనుషులు ఏర్పరచుకుంటే, ఆనాడు దేవుడు దేవదూతలకు పంపించిన సువార్త ఎలా జరుగుతుందో ఒక గొర్రెల కాపర్లు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తారని మనం ఆలోచిస్తే, పెద్ద పెద్ద వేదికల దగ్గర ఈ గొర్రెల కాపర్లు పాఠాన్ని నేర్పించే స్థాయిలోనే ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరైతే మేము గొప్ప వాళ్ళము అని అనుకుంటున్నారో క్రిస్మస్ వేదికల మీద ఆ వేదికలకు పాఠాన్ని నేర్పించడానికి ఎవరైనా కావాలా, అవసరం ఉందా అని అడిగితే ఎవరో అక్కర్లేదు, గొర్రెల కాపర్లు అయితే చాలు, వాళ్ళు ఒక పాఠాన్ని నేర్పించే స్థాయిలో వాళ్ళు విన్నది విన్నట్టుగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నట్టు కనబడుతుంది చూడండి. అంటే దేవుణ్ణి ఆరాధిస్తే ఇలా ఆరాధించాలనా? దేవుణ్ణి గణపరుస్తే ఇలా గణపరచాలనా? అవును, ఆయన పుట్టినరోజు ప్రారంభములో ఏలైతే ఆరాధన జరిగిందో, ఆయన పుట్టినరోజు ఎలాగైతే ఆయన విషయంలో ప్రచురం జరిగిందో అది వింటున్న వాళ్ళందరూ ఆనందపడడమే కాదు, ఆ వింటున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? ఆశ్చర్యపోయారు అని కనబడుతుంది. మిక్కిలి ఆశ్చర్యం జరిగింది. కానీ ఇప్పుడున్న వేదికలు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచిస్తూ ఉంటే, వేదికలను మన ఇష్ట ప్రకారంగా అలంకరించుకుంటున్నాము, వేదికను మనం అనుకున్నట్టునే కార్యక్రమాలు జరుగుతున్నాయి, వేదికల మీద మనం అనుకున్నట్టు కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన ఏ వాక్యమైతే ప్రచురించాలో, ఎందుకొరకైతే జన్మించాడో దాని విషయంలో 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. అంటే చూడడానికి అందరు వస్తున్నారా, వినడానికి అందరు వస్తున్నారంటే నిజంగా వినడానికి వెళ్ళేవారు తక్కువ కనబడుతున్నారు, చూడడానికి వెళ్ళేవారు కూడా ఎక్కువ కనబడుతుంటారు. చూపించే వాళ్ళు కూడా ఎక్కువ కనబడుతుంటారు, వినిపించే వాళ్ళు కూడా మనకు తక్కువ కనబడుతుంటారు. అంటే ఈ వేదిక క్రిస్మస్ వేదిక అనేది దేవునికి మహిమకరంగా ఉండాలి. దానికి అందుకనే క్రిస్మస్ అనే పేరు పెట్టాము దానికి. ఆ క్రిస్మస్ అనే ఆ కార్యక్రమాల్లో ఆ క్రీస్తుని ఆరాధించే ఆరాధన ఉండాలి అని చెప్తున్నాడు. అంటే క్రీస్తుని మరి ఎలా ఆరాధించాలండి? అంటే క్రీస్తుని ఆరాధించాలంటే మేము ఏర్పరచుకున్న పద్ధతిని వదిలేయాలా అని మనం ఆలోచిస్తే, నిజంగానే మనుషులు కల్పించుకున్న పద్ధతులు పారపచారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేసి బైబిల్ చెబుతున్న ఏ సారాంశం అయితే ఉందో దానిని పరిగణనకు తీసుకొని అడుగులకు ముందుకు వేస్తే నిజంగా ఆరోగ్యకరంగా ఉంటుంది క్రైస్తవ జీవితము. అది క్రైస్తవులు ఒక మంచి పాఠాన్ని ప్రపంచానికి నేర్పించడం వల్లే అవకాశం ఉంటుందనంటే ఉంటుంది ఖచ్చితంగా. కానీ వేదిక మీద ఉన్న ఆ సంతోషాలు, ఆనందాలు దేవునికి మహిమనిచ్చేవి కావు, దేవుడు ఆనందపడేవి కావు. కానీ ఇదిగో వీళ్ళు చక్కగా ఆరాధించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మిక్కిలి ఆశ్చర్యపరిచి వాళ్ళు చక్కగా తిరిగి మళ్ళీ వాళ్ళ పనుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్టు కనబడుతుంది చూడండి గొర్రెల కాపరులు. అంటే మనము ఆరాధించే ఆరాధన ఇలా ఉండాలా అంటే ఇలాగే ఉండాలి.
ఈ ఆరాధన ఆయన కోరుకున్న ఆరాధన. ఈ ఆరాధన ఎలా చేయాలో దేవదూతల దేవుడు పంపించి సెలవిచ్చిన ఆరాధన. ఆ ఆరాధనకు వీళ్ళు చక్కగా గొర్రెల కాపరులు ఫాలో అయినట్లు కనబడుతుంది చూడండి. వాళ్ళు ఆనాడు ఫాలో అయ్యారు కనుకనే, వాళ్ళు ఆనాడు తెలియజేశారు కనుకనే ఈరోజు బైబిల్లో వాళ్ళ గురించి రాయబడి ఉంది. సుమారుగా ఇంచు మించు మనం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ గురించి సుమారు 10 నుంచి 12 వచనాలు వాళ్ళ కోసమే దేవుడు రాయించాడు. అంటే ఇన్ని వచనాలు రాయించాడు అని అంటే దేవుడు దాని వెనకాల దేవుని ప్రణాళిక చూడండి, దేవుని ఆలోచన చూడండి. అంటే మేధావులు అయితే ఒకవేళ వాళ్ళు ఉప్పొంగిపోయే వాళ్ళేమో, లేదా గర్వపడే వాళ్ళేమో, కానీ సామానులను దేవుడు తీసుకొని వచ్చి పశువుల తొట్టెలు పండున్న సృష్టికర్తను ఆరాధిస్తున్న ఒక నిజమైన ఆరాధన మనకు కనబడుతుంది. నిజంగా మేము ఆనందించొద్దా అని మనం ఆలోచిస్తే బైబిల్ ఎలా చెప్పిందో మనం అలా ఆరాధించడానికి లేదా ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఆనందించమన్నది చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథములో ఆనందించాలి, కానీ ఎలా ఆనందించమన్నదో బైబిల్ మనం చెప్తే ఆశ్చర్యపోతూ ఉంటాం. కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం బాగుంటుంది, ఆ మాటను చూసుకుందాం మనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము. అదేవిధంగా ఒకసారి మనము ఒక వచనం ఉంటుంది 12వ వచనంలో. ఆ వచనము ఆ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. 12వ వచనం చదువుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. చూడండి, నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందము అంటే రక్షణ కోల్పోయిన వ్యక్తి అందులో నుంచి ఆనందం అనేది కోల్పోయాడు. ఎప్పుడైతే ఆనందం అనేది కోల్పోయాడో మళ్ళీ తిరిగి నేను నిలబడాలి అనే ఆ రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి కనబడుతున్నాడు. ఆయననే దావీదు గారు అని కనబడుతుంది. దావీదు గారు ఎప్పుడైతే జరిగిన ఆ సంఘటన 51వ అధ్యాయము రాసిన ఆ కీర్తన అంతా కూడా ఒక సారాంశం మనకు కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మను తీసివేయకుము, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకుము. ప్రభువా, నేను నిన్ను ఆరాధించాలి కనుక నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని చెప్తున్నా చూడండి. అంటే రక్షణలో ఆనందం ఉంది, రక్షణలో సంతోషం ఉంది. ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవించాలి. అందులో నిజమైన ఆనందం ఉంది కనుకనే ఆయన 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఉన్న వారందరినీ ఏమన్నాడు అంటే ఆ రక్షణలో మీరు ఆనంద పొందండి అని చెప్పాడు. మీరు ఆ రక్షణలో ఆనంద పొందండి అంటే మీరు ఏర్పరచుకున్న కార్యక్రమాల్లో కాదు మీరు ఆనందపడవలసింది. నేను ఏర్పరిచిన ఒక రక్షణ మార్గం ఉంది, అందులో మీరు ఆనందపడండి, అందులో నేను ఆనందపడతాను. అందుకని ఆయన అన్నాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును మీరేం చేయండి, ఆనందించుడి. ఆనందించాలి, ఆనందించొద్దు అని కాదు, కానీ ఆనందం ఎందులో ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయన ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించాలి, అందులో ఆనందం ఉంది అని చెప్తున్నాడు. ఆయన వాక్యములో ఆనందం ఉంది, ఆయన వాక్యం వింటున్నప్పుడు ఆనందం ఉంది, ఆయన వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆనందం ఉంది. ఆ ఆనందానికి ఆయన చెబుతున్న ఒక మాట మనకు అదే కీర్తన గ్రంథానికి వెళ్ళిపోతే ఒక మాట ఉంటుంది, చూద్దామా. 63వ అధ్యాయం కీర్తన గ్రంథం ముగించుకున్న ముందు అదే కీర్తన గ్రంథం 63వ అధ్యాయము ఒక వచనము 4వ వచనం చదువుకుందామా. 4వ వచనం ఆయన చూడండి ఎలా ఆనందపడుతున్నాడో ఆనందాన్ని మనకు వ్యక్తపరుస్తున్నాడు. 63వ అధ్యాయము 4వ వచనం కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది. ఆయన అంటున్నాడు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామునయందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూడండి, నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎప్పుడు అని మనం ఆలోచిస్తూ ఉంటే రాత్రి అందు అని చెప్తున్నాడు. ఆయన మంచము మీద ఉన్నప్పుడు అని చెప్తున్నాడు. నేను నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు అనగా ధ్యానిస్తున్నప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణమును తృప్తి పొందుచున్నది అని చెప్తున్నాడు. ఆనందం, ప్రాణం తృప్తి పొందడం అనంటే ఆనందం. అంటే నేను ఎలా ఆనందపడుతున్నాడో దేవుని విషయంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈయన ధ్యానిస్తున్నాడు, ఆయన గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన గురించి స్తుతించడానికి సిద్ధమవుతున్నాడు. కనుకనే ఆయన చక్కగా వివరణిస్తున్నాడు. కొవ్వు మెదడు దొరికినంతగా నా ప్రాణమును తృప్తి పొందుచున్నదని చెప్పి కింద మాట అంటున్నాడు. కింద మాట కూడా చదువుకుందాం. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూడండి, నా నోరు నిన్ను గురించి జ్ఞానం చేయుచున్నది ఉత్సాహ పెదవులతో అని చెప్తున్నాడు. చూడండి, ఉత్సాహించు పెదవులతో అంటే అది ఆనందగానముతో దేవుణ్ణి ఆరాధిస్తున్న ఒక కీర్తనకరుడు మనకు ఎలా ఆరాధించాలనో చక్కగా నేర్పిస్తున్న ఒక విషయం మనకు కనబడుతూ ఉంటుంది.
అంటే ప్రభువారిని గొల్లలు ఎలా ఆరాధించారో ఆరాధన మనకు కనబడుతుంది. తర్వాత లేదు మేము స్టేజీల మీద ఇలాగే ఆనందపడతామని అంటే అది నిజమైన ఆనందము కాదు అని బైబిల్ చెబుతుంది. మరి నిజమైన ఆనందము ఎలా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే అదే కీర్తన గ్రంథములో సెలవిస్తున్న భక్తులు అంటున్నారు, మేము ఇలా దేవునిలో ఆనందిస్తున్నాము అని చెప్తున్నారు. మేము ఇలా ఆనందిస్తున్నాం దేవునిలో. మీ ఆనందము వేరు, మా ఆనందం వేరు. మీ ఆనందము తాత్కాలికమైనది, మీ ఆనందం ప్రస్తుతానికి ఆనందించే ఆనందము, లేదా మీ ఆనందము మీరు కోరుకుంటున్న ఆనందం. మేము ఆనందిస్తున్న ఈ ఆరాధన ఆనందం అనేది ఆయన సెలవిచ్చినట్టుగా మేము ఆనందిస్తున్నాము అని వాళ్ళు చెప్పకని చెబుతున్న ఒక వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి బైబిల్. అంటే ఇలా ఆరాధించాలి అని మనం ఆలోచిస్తే ఆరాధన ఇలా ఆరాధించాలి, ఆనందించడం కూడా అలాగే ఆనందించాలి అని చెప్తున్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ప్రభువునందు ఆనందించుడి. ఎలా అని మనం పౌలు గారిని అడిగినా కానీ కూడా ఆయన ఇలా అని చెప్తుంటాడు. ఆయన ఎలా మేము ఆరాధించాలి అని అంటే ఇలాగే ఆరాధించాలి. మరి మేము ఎలా ఆనందపడాలి అని అంటే మీరు ఇలాగే ఆనందపడండి. నా గురించి ధ్యానిస్తున్నప్పుడు, నా గురించి ఆలోచిస్తున్నప్పుడు, నా విషయాలు మీరు తెలుసుకుంటున్నప్పుడు అందులో మిక్కిలి ఆనందం ఉంటుంది, అందులో మిక్కిలి సమాధానం ఉంటుంది, మిక్కిలి సంతోషం ఉంటుంది అని ఒక చక్కటి ఆరాధన మనకు నేర్పిస్తున్నప్పుడు ఈ క్రిస్మస్లో ఆనందించవలసినటువంటి విషయాన్ని పక్కకు పెట్టేశాము. దేనికోసం మనము ఆనందించొద్దో, ఏ కార్యక్రమాలు మనం పాల్గొనొద్దో, ఆ కార్యక్రమాలు వాక్యానికి వ్యతిరేకంగా మనం ఒకవేళ పాల్గొంటున్నామేమో, నిజంగానే ఎవరో చేస్తున్నారని కాదు, ఈ బైబిల్ను ముందు పెట్టుకొని మనం ఆలోచిస్తే ఇంతకీ బైబిల్ ఎలా ఆనందించమన్నదో బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటుంది. ఒకవేళ మనుషులను అడిగామే అనుకోండి, మీరు ఇలా ఆనందించండి అని వాళ్ళ ఉద్దేశాలు చెప్తారు. కానీ దేవుణ్ణి అడిగామనుకోండి, దేవుని ఉద్దేశాలు మనకు దేవుడు చెప్తాడు. నేను ఇలా ఆనందపడుతున్నాను, మీరు కూడా అలాగే ఆనందపడండి నాన్న అని చెప్తుంటాడు. కనుక నిజమైన క్రిస్మస్ అనేది, ఆ క్రిస్మస్ ఆరాధన ఎవరు చేశారో అని మనం ఆలోచిస్తే ఎన్నిక లేని వారికి దొరికిన ఒక భాగ్యంగా మనకు కనబడుతుంది లూకా సువార్తలో. ఆ విధంగానే మనం ఎలా ఆనందించాలో ఒకవేళ కీర్తన గ్రంథానికి వెళ్ళిపోతే కీర్తనల్లో కూడా వాళ్ళు చక్కగా ఆరాధించిన ఆరాధనలో సంతృప్తి, ఆనందాన్ని వాళ్ళకు మిగిలించినట్టు మనకు కనబడుతుంటుంది. ఇప్పుడు మనం ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఆ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తే దేవుడు ఆనందపడతాడో అలాగే ఆరాధించడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. ఈ క్రిస్మస్లో మనం నేర్చుకున్నది నిజంగానే అందరూ చేస్తున్నట్టుగా మనం చేయాలి అని ఎవరు కూడా మనకు చెప్పలేదు. కానీ మనం ఎలా చేయాలనో సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆనందపడే నిజమైన ఆనందాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. దాన్ని పరిశీలించాలి, చదువుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి. అప్పుడు నిజమైన ఆరాధనలో మనం అందరము భాగస్వాములం అవుతాము. ఆయన ఎలా స్తుతించాలనో మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఈ లోకానికి పాపల కొరకు వచ్చాడు, పాపం తీసివేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు. మనమందరినీ కూడా ఆయన మేలు కోరుకొని వచ్చినప్పుడు ఆ మేలులలో మనము చేస్తున్న ఆరాధనలో ఆయన మైమరిచిపోయి మనమే ఉప్పొంగిపోయి మనమో ఎవరి నుంచి పేరు రావాలని ఘనత కొరకు, మహిమల కొరకు మనం ఆనందిస్తూ ఉంటే ఆ దేవుడు బాధపడుతుంటాడు అని పోయిన వారం బల్ల వాక్యములు మనం విన్నాము. ఆయన ఎలా ఆనందపడతాడు అనేది హెచ్కేల్ గ్రంథ సందర్భాన్ని కూడా మనం చదువుకున్నాం. ఓకేనమ్మా? ఈ మాటలు బట్టి ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనము ఆరాధిద్దాం, మొగలు పనిద్దాం, కన్ను మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాకిచ్చిన కొన్ని విషయాలు లూకా సువార్తలో మేము విన్నాం. నిజమే ప్రభా, మేము వింటున్న దానికి న్యాయం చేయాలి, మేము నేర్చుకుంటున్న దానికి న్యాయం చేయాలి. మీరు ఎందుకొరకు మమ్మల్ని పిలిచారో, ఈ రక్షణ వస్త్రాలు భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారో, అది ఈరోజు నేర్చుకుంటున్నటువంటి వారిగా, వింటున్న వారిగా మేము తెలియజేయాలి. కనుక ఈ మాటలన్నిటి కూడా న్యాయంగా చేపట్టి క్రిస్మస్ అడావడిలో మీ కుమారుడు వచ్చిన విషయాన్ని మర్చిపోయి చేయకూడని కార్యక్రమాల్లో మేము భాగస్వాములం అయితే దానివలన పరిణామాలు ఎంటున్నాయో బైబిల్లో మీరు చెప్పారు. తండ్రి, ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అని మీరు సెలవిచ్చారు. అయినప్పటికీ కలుపుతున్న సమాజం ఇప్పటికీ ఉంది. నాయన, మీ పిల్లలు మనోనేతలు మీరు వెలిగించండి. ఎందుకు మీ ప్రియకుమారుడు మా లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడో శరీరాన్ని దాల్చుకొని ఆ ప్రయాసము నిష్ప్రయోజనము కాకుండా నిజమైన ఆరాధనలో నిజమైన క్రైస్తవుల భక్తి జీవితాలు కలిగి జీవించే భాగ్యం